హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు సత్యభామ క్రియేషన్స్. ఈరోజు మనం ఒక క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీని చూద్దాము. ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా, లేదంటే నోటికి ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు ఇది క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. చలో ఎలా చేయాలో చూద్దాం పదండి. ఇప్పుడు మనం దీనికోసం రైస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా విడతీసుకొని దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, 3/4 స్పూన్ ఉప్పు వేసుకున్నాక ఇక్కడ వీడియోలో చూపిస్తున్న మసాలాలన్నిటినీ కచ్చా పచ్చాగా దంచుకొని దీంట్లోకి వేసుకోవాలి. తర్వాత ఈ పొడులన్నీ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నెని పెట్టుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దీనిలోకి కొన్ని ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఇవి కొంచెం వేగాక దీనిలోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యాక దీనిలోకి కొన్ని మినపప్పు వేసుకోండి. మీకు కుదిరితే శనగపప్పు కూడా వేసుకోండి, ఎందుకంటే మధ్యలో తగులుతుంటే బాగుంటాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ వేగాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న రైస్ని దీంట్లోకి వేసుకొని ఇది మొత్తం బాగా కలుపుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్పైసీ రైస్ రెడీ అయిపోయినట్టే. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.